వైరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఎం సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. శ్రోతలందరికీ, ఆకాశవాణి శ్రోతలందరికీ నా నమస్కారాలు. డాక్టర్ గారు, అసలు వరల్డ్ ఎయిడ్స్ డే అంటే ఏంటి? ఏ ఉద్దేశంతో మనం ఈ వరల్డ్ ఎయిడ్స్ డే ను జరుపుకుంటున్నాం? దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటండి? అసలు ఇప్పుడు మనం వరల్డ్ ఎయిడ్స్ డే అంటే ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలు, ఐక్యరాజ్య సమితి, దానిలో అంతర్భాగమైనటువంటి యుఎన్ ఎయిడ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంకా మరెన్నో అంతర్జాతీయ సంస్థలు ఎయిడ్స్ నిర్మూలించే దిశగా కలిసికట్టుగా ఒక తాటిపైకి ముందుకొచ్చి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాయి. హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ, నిర్మూలన దిశగా హెచ్ఐవి రోగుల్ని ఇంకా సాధారణ ప్రజానీకాన్ని సైతం చైతన్యవంతులను చేస్తూ వివిధ నియంత్రణ, నిర్మూలన పథకాలను చేపట్టడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడమే ఈ వరల్డ్ ఎయిడ్స్ డే యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రోజున మనం ప్రపంచంలో ఉన్నటువంటి సుమారుగా 4 కోట్ల మంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి సంఘీభావం తెలుపుతూ ఇప్పటి వరకు, అంటే ఈ ఎపిడమిక్ మొదలైనటువంటి, ఈ పాండమిక్ మొదలైన 40 సంవత్సరాల్లో ఎయిడ్స్ తో మరణించినటువంటి సుమారు 3.5 కోట్ల మందిని స్మరించుకుని వాళ్ళకి నివాళులు అర్పిస్తాం. ఈ 2021 ఎయిడ్స్ డే సందర్భంగా యుఎన్ ఎయిడ్స్ ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, ఎయిడ్స్ ఇంకా కోవిడ్ లాంటి పాండమిక్స్ ని 2030 కల్లా అంతమొందించడానికి ప్రపంచ దేశాలు సమిష్టిగా కృషి చేసి వాటి మధ్య ఉన్నటువంటి ఆర్థిక, సాంఘిక, సామాజిక ఇంకా న్యాయపరమైన అసమానతలను తొలగించుకోవాలని దాని ఉద్దేశం. ఈ సంవత్సరం వరల్డ్ ఎయిడ్స్ డే యొక్క థీమ్ ఏమిటంటే ఎండ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఎయిడ్స్ అండ్ పాండమిక్స్. ఇదమ్మా. డాక్టర్ గారు, ఇప్పుడు ఎయిడ్స్ నివారణలో, నిర్మూలనలో ఇంతవరకు మనం ఎంత ప్రగతిని సాధించాం? ఇంకా ఏం సాధించాలంటారు? ఇప్పటికీ ఈ ఎయిడ్స్ మహమ్మారి మొదలయ్యి సుమారుగా 40 సంవత్సరాలు దాటుతుంది. ఈ వ్యాధి ఇప్పటికి కూడా ఇంకా ప్రపంచాన్ని గడగడ వణికిస్తానే ఉంది. మనం అసలు మన టార్గెట్ 2030 సంవత్సరాల కన్నా ఎయిడ్స్ ను అంతమొందించే ప్రయత్నం. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు ఈ ప్రయత్నంలో కొంత పురోగతి సాధించినా ఇంకా సాధించాల్సిన దానిలో చాలా వెనుకబడి ఉన్నామని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీనికి కారణం ఏంటంటే మన దగ్గర ఏదో విజ్ఞానం లేకపోవడమో, కార్యాచరణ లోపమో కాదు. ఎయిడ్స్ నిర్మూలించడంలో వెనుకబడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేశాల మధ్యలో, వాటి ఇంకా అంతర్గతంగా దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక, సాంఘిక, సామాజిక, న్యాయపరమైన అసమానతలు, అంటే ఇన్ఈక్వాలిటీస్ అంటాం. ఇదే కారణాలని వేరే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వీటిని అంతమొందించి 2030 కల్లా ఎయిడ్స్ నిర్మూలిద్దాం అనేది ఈ సంవత్సరం యుఎన్ ఎయిడ్స్ వారు ఎయిడ్స్ డే నాడు ఇచ్చినటువంటి సందేశం అన్నమాట. డాక్టర్ గారు, ఇన్ఈక్వాలిటీస్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. అసలు ఈ ఇన్ఈక్వాలిటీస్ ని అధిగమించడానికి ప్రపంచ దేశాలు ఏం చేయాలంటారు? ఎలా చేస్తే ఈ ఇన్ఈక్వాలిటీస్ ను మనం అధిగమిస్తాం? ఈ ఇన్ఈక్వాలిటీస్ ను అధిగమించడానికి కొన్ని మార్గదర్శక సూత్రాల్ని యుఎన్ ఎయిడ్స్ మనకి ఇప్పుడు ఈ సంవత్సరం సూచించింది. డాక్టర్ గారు, మనం ఇన్ఈక్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఇన్ఈక్వాలిటీస్ ను అధిగమించడానికి ప్రపంచ దేశాలు ఏం చేయాలి? దీని మీద మీరిచ్చే సలహా ఏంటి? ఇందాక చెప్పుకున్నట్లుగా మనకి ఇన్ఈక్వాలిటీస్ వలన మానవ జాతి మనుగడకి ఇబ్బందులు తలెత్తుతుంది, ఆర్థిక సంక్షోభం రావచ్చు అని చెప్పాం. ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఈ ఇన్ఈక్వాలిటీస్ ని అధిగమించి తామిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి మన నాయకులు రాజకీయ చైతన్యంతో ముందుకు దూసుకెళ్లాలి. లేని పక్షంలో జరగబోయే నష్టానికి, రాబోయే ఉపద్రవాలకి వీళ్ళే బాధ్యత వహించి ఉండాల్సి ఉంటుంది. ఎయిడ్స్ ఇంకా కోవిడ్ లాంటి పాండమిక్స్ నివారించడంలో కీ పాపులేషన్స్ లేదా మనం వీళ్ళనే మార్జినలైజ్డ్ పాపులేషన్స్, ఇంకా వనరబుల్ గ్రూప్స్ ఆర్ రిస్క్ గ్రూప్స్ అంటాం, వీళ్ళని గుర్తించి వారి మానవ హక్కులను కాపాడుతూ
వాళ్ళ కార్యాచరణ పథకాలు రూపొందించుకోవాలి. ఆర్థిక, సామాజిక, సాంఘిక అసమానతను తొలగించడానికి మన రాజకీయ నాయకులు వివక్షపూరిత చట్టాలు ఉన్నట్టుని రద్దు చేసి సరైన చట్టాలను తెచ్చి వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. లేదా ఇటువంటి అసమానతలే మనకి మామూలుగా ఎయిడ్స్, కోవిడ్ లాంటి పాండమిక్స్ విరుచుకుపడడానికి చాలా వరకు దోహదపడతాయి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. నో వన్ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీ వన్ ఈజ్ సేఫ్ అని మనం అంతా గమనించాలి. కావలసిన ఔషధాలు, వ్యాక్సిన్లు, రోగ నిర్ధారణ సామాగ్రిని పెద్ద ఎత్తులో సమకూర్చుకుని పాండమిక్ ప్రిపేర్నెస్ ని పెంచుకోవాలి. ఈ వైరస్ సెంటర్డ్ అప్రోచ్ కన్నా ఈ ఇంతకు ముందు చెప్పినట్లుగా కీ పాపులేషన్స్ ని, రిస్క్ పాపులేషన్ ని టార్గెట్ చేస్తే వీటినే టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ అంటారు. ఈ పాండమిక్ ప్రిపేర్నెస్ చాలా మెరుగవుతుందని గమనించాలి. మనకి ప్రస్తుతం ఏమాటగా మాట చెప్పుకోవాలి, ఈ దయనీయ స్థితిలో ఉంది మన ఆరోగ్య రంగం. ప్రస్తుతం చాలా బలహీనంగా దయనీయ స్థితిలో ఉన్న మన ఆరోగ్య రంగానికి ప్రభుత్వాలు పెద్దపీట వేసి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చుకుని బలోపేతం చేయకపోతే అసలు మనం ఏ రంగంలోనూ కూడా పురోభివృద్ధి సాధించలేం. ఇంకా మనం అనుకున్నట్లుగా 2030 కల్లా ఎయిడ్స్ మహమ్మారిని, ఇతర పాండమిక్ ని కూడా అంతమొందించలేం అని అందరూ గమనిస్తే మంచిది. ఓకే, సత్యనారాయణ గారు, ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారు? మన దేశంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతానికి ఎంత మందికి వైద్యం అందుతుంది? అంటే ప్రపంచ దేశాల్లో గాని, మన దేశంలో గాని, అలాగే వెనకబడిన దేశాల్లో ఈ వైద్యం ఎలా అందుతుంది? మరణాల రేట్ ఎలా ఉంటుందండి? యాక్చువల్ గా ఈ గణాంకాల విషయానికి వస్తే ఈ లెక్కలు 2020 సంవత్సరం చివరి దాకా లెక్కలు అవైలబుల్ ఉంటాయి. ఈ 2000 సంవత్సరం చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ లెక్కలన్నీ యుఎన్ఐడ్స్ వారే వేస్తారనమాట. ఈ ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా ఈ 3.8 కోట్ల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. వీరిలో దాదాపుగా 80% మందికి వాళ్ళకి హెచ్ఐవి ఉన్నట్లు తెలుసు, కానీ ఇంకా ఒక 60-70 లక్షల మందికి తమకు అసలు హెచ్ఐవి ఉన్నట్లే తెలియదు అన్నమాట. వాళ్ళు టెస్ట్ చేయించుకోరు, వాళ్ళకు ఉన్నట్లే తెలియదు. ఈ ఉపద్రవం మొదలైనటువంటి ఈ గడిచిన 40 సంవత్సరాలు సుమారుగా ఈ 40 సంవత్సరాల్లో దాదాపుగా ఒక 8 కోట్ల మంది హెచ్ఐవి బారిన పడ్డారు. ఇక మన దేశంలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకో అని ఉందన్నమాట. ఆ నాకో వారి అంచనా ప్రకారం 23.5 లక్షలు 23.5 లక్షల మందికి ఈ హెచ్ఐవి ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 6 లక్షల మందికి ఈ వ్యాధి సోకినట్లుగా ఉంది. సో మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నమాట హెచ్ఐవి పేషెంట్లలో. సో మన నేషనల్ ప్రివాలెన్స్ రేట్ 0.26 గా ఉంది. కానీ ఈ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో, ఈ గడిచిన దశాబ్ద కాలంలో ఈ వ్యాధి ఏమైందంటే సామాన్య ప్రజానీకాల్లో క్రమక్రమంగా తగ్గిపోతాను. కానీ హై రిస్క్ గ్రూప్స్ అంటే వీళ్ళనే మనం కీ పాపులేషన్స్ అంటాం. హై రిస్క్ గ్రూప్స్ అంటే ఎవరంటే ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అంటే వేశ్యలు. ఈ ఎంఎస్ఎంస్ అంటాం అంటే గే పీపుల్, అంటే మ్యాన్ దే విల్ హ్యావ్ సెక్స్ విత్ మ్యాన్ అనమాట. అంటే స్వలింగ సంపర్కులు, లెస్బియన్స్ అంటాం కదా. వాళ్ళలో ట్రాన్స్జెండర్స్ అంటే లింగ మార్పిడి చేసుకున్న వారిలో, అంటే మనకి బయట హిజ్రాస్ లాగా కనిపిస్తా ఉంటారు వారు. ఈ మత్తు మందులకి అంటే మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన వాళ్ళని ఇంట్రా డ్రగ్ యూజర్స్ అంటారు. ఇంట్రావీనస్ డ్రగ్ యూజర్స్ అంటారు. వీళ్లలోనే ఈ జబ్బు ఎక్కువగా ప్రస్తుతం కేంద్రీకృతమై వీళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకో పాపులేషన్ ఏంటంటే బ్రిడ్జ్ పాపులేషన్స్ అంటారు వీళ్ళని. అంటే బ్రిడ్జ్ పాపులేషన్స్ అంటే సాధారణ పాపులేషన్ కి ఈ కీ పాపులేషన్స్ కి వాళ్ళకి మధ్యలో కనెక్షన్ అనమాట. ఈ బ్రిడ్జ్ పాపులేషన్స్ ని వల్నరబుల్ పాపులేషన్స్ అని కూడా అంటారు. అంటే వీళ్ళు ఈ లారీ డ్రైవర్లు, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోయే లారీ డ్రైవర్లు, ఈ వలసపోయేవారు, మైగ్రెంట్స్, లేకపోతే ఇండస్ట్రియల్ వర్కర్స్, వీళ్ళు ఏం చేస్తారంటే కీ పాపులేషన్స్ నుంచి సాధారణ పాపులేషన్ కి ఇన్ఫెక్షన్ ని సంక్రమింపజేస్తారనమాట. సో మన ఆసియా పసిఫిక్ దేశాల్లో ఈ 98% కొత్త ఇన్ఫెక్షన్స్ ఈ కీ పాపులేషన్స్ ద్వారానే వస్తున్నాయి. సో కాబట్టి మనం ఈ కీ పాపులేషన్స్ టార్గెట్ చేసి వాళ్ళలో ఆపేస్తే సాధారణ పాపులేషన్ కి రాకుండా ఉంటుంది. దీన్ని టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ అంటారు. కానీ మన దేశంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా ఉంది. కొన్ని ఏరియాస్ లో అసలు చాలా తక్కువ ఉంటుంది, కొన్ని ఏరియాల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఇలాంటి వాటిలో ఎక్కువ ఉంటుంది, కొన్ని ఏరియాల్లో తక్కువ ఉందన్నమాట. మన దేశంలో అది ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా వేరువేరుగా వ్యాపిస్తూ భిన్నత్వంలో ఏకత్వం కాదు భిన్నత్వం ప్రదర్శిస్తుంది అనమాట. ఇకపోతే ఈ 30 సంవత్సరాల క్రితం అసలు ఏమంటున్నారంటే హెచ్ఐవిని అదుపు చేయడం దుర్లభం అనుకున్నారు. అయితే
1986లో ఈ హెచ్ఐవికి మందులు లభ్యం అవడం మొదలైంది. ఈ ఏఆర్వి మందులు మన యుఎన్ ఎయిడ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళ మార్గదర్శకం, ఈ ప్రభుత్వ ప్రణాళికలు, చాలా మంది దాతలు, ఈ రాక్ సెల్లర్ లాంటి వాళ్ళు, వీళ్ళు వాళ్ళ విరాళాలు, ఇవన్నీ ప్రజల్లో అవగాహన హెచ్ఐవి వ్యాధిని ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పట్టించాయని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఇది ఒక మేజర్ గ్లోబల్ హెల్త్ ప్రాబ్లం గానే ఉంటా ఉంది. సో ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ 2020 సంవత్సరంలో కొత్తగా ఇంకా 15 లక్షల కొత్త కేసులు వచ్చాయి. ఇది మామూలుగా మనం పెట్టుకున్న టార్గెట్ కన్నా 3 రెట్లు ఎక్కువ అన్నమాట. ఎయిడ్స్ మరి పీక్ స్టేజ్ లో ఉన్న 1997 తో పోలిస్తే కొత్త కేసులు అంటే ఏదైనా సస్పిషియస్ బిహేవియర్ ఉన్నవాళ్ళు, హై రిస్క్ బిహేవియర్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి వ్యాధి ఏమన్నా సోకిందో ఏమో అని టెస్ట్ చేసుకోవడం ఒకటే మార్గం అమ్మా. టెస్టింగ్ అంటే స్క్రీనింగ్ అన్నమాట. అంటే ఏమాత్రం అనుమానం ఉన్నా, సెక్షువల్ డిసీజెస్ వచ్చినా, లేకపోతే ఇప్పుడు మనకి ఇండియాలో ఏం చేస్తారంటే యాంటీ నేటల్ క్లినిక్స్, అంటే ప్రతి గర్భిణీ స్త్రీకి ప్రసవానికి రిజిస్టర్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా హెచ్ఐవి టెస్ట్ చేస్తారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎస్టీడీ క్లినిక్ లో హెచ్ఐవి టెస్ట్ చేస్తారు. టీబీ హాస్పిటల్స్ లో ప్రతి వాళ్ళకి హెచ్ఐవి టెస్ట్ చేస్తారు. అంటే టీబీ ఉంటే హెచ్ఐవిని సస్పెక్ట్ చేయాలి, హెచ్ఐవి ఉంటే టీబీని సస్పెక్ట్ చేయాలి. కానీ డెత్ రేట్ కూడా చాలా వరకు తగ్గింది. గడిచిన 36 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో ఈ ప్రపంచం మొత్తం మీద ఎయిడ్స్ వ్యాధి కారణంగా సుమారు 3.5 కోట్ల మంది చనిపోయారు. ఈ ఏడాది లాస్ట్ ఇయర్ 6.8 లాక్స్ మంది ఎయిడ్స్ తో మరణించారు. కాబట్టి ఎయిడ్స్ మరణాలు 2004 లో పీక్ లో ఉన్నాయి. అప్పటితో చూసుకుంటే అసలు ఆల్మోస్ట్ ఒక 50 to 60% ఎయిడ్స్ మరణాలు తగ్గిపోయాయి. దీనికి కారణం ఏంటంటే ఈ 1996 సంవత్సరంలో మనకి అందుబాటులోకి వచ్చినటువంటి హైలీ ఎఫెక్టివ్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటారు. దీనే కాక్టైల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే 4 రకాల మందులు కల్పిస్తారనమాట. ఇవి ఎయిడ్స్ మరణాలని గణనీయంగా తగ్గించేశాయి. ఈ హార్ట్ థెరపీ, ఏఆర్టీ థెరపీ అంటారు. ఈ హైలీ ఎఫెక్టివ్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ వల్ల ఇప్పటి వరకు ఒక 1 కోటి మరణాలు సంభవించకుండా మనం నిరోధించాం. సో ఈ 3.5 దశాబ్దాల క్రితం ఇట్లా ఈ ఎయిడ్స్ పేషెంట్స్ చచ్చిపోతా ఉంటే ఇంకా పరిష్కారం మన హైదరాబాద్ నుంచి, భారతదేశం నుంచి వస్తుందని అప్పుడు మనం అనుకోలే. కానీ మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నటువంటి ఏఆర్వి మందులు అంటారు, జనరిక్ మందులు, 60 to 70% వరల్డ్ పాపులేషన్ కి ఇవే ఆధారం అన్నమాట. ఇవి ఇప్పటి వరకు మన హైదరాబాద్ ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్న మందులు ఎన్నో కోట్ల మంది ప్రాణాలు నిలబెట్టాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సో ఇది మన దేశానికి, మన హైదరాబాద్ నగరానికి నిజంగా గర్వకారణం చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 22.7 కోట్ల మంది వ్యాధిగ్రస్తుల్లో అసలు ఈ చాలా మంది కవర్ అవుతున్నారు మందులతో. 73% మందు హెచ్ఐవికి మందులు వాడుతున్నారు. సో మందులు వాడే వాళ్ళని కూడా 10 సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 4-5 రెట్లు పెరిగిపోయారు మందులు వాడేవాళ్ళు. కానీ ఇంకా 1,20,00,000 మందికి అసలు మందులు అందట్లా. కారణం ఏంటంటారు డాక్టర్ గారు? ఇంకా వెనకబడిన దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు, వెనకబడిన ఎడ్యుకేషన్ లేకపోవడం, గవర్నమెంట్ దగ్గర అఫోర్డబిలిటీ లేకపోవడం, తర్వాత ప్రజల్లో అవగాహన లేకపోవడం, దీని గురించే మనం ఈ వరల్డ్ ఎయిడ్స్ డే ఇవన్నీ జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ అవగాహన పెంపొందించి అందరూ మందులు వాడి అందరూ దాన్ని కట్టడి చేసేస్తే 2030 కల్లా హెచ్ఐవి అసలు ఉండదు. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి పాత్రను పోషిస్తుంది డాక్టర్ గారు ఈ వెనుకబడిన దేశాలకి మందుల్ని సరఫరా చేయడంలో? ప్రపంచ ఆరోగ్య సంస్థ మందులు అంటే వాళ్ళు విరాళాలు ఇస్తారు, గ్రాంట్స్ ఇస్తూ ఉంటారు. యుఎన్ ఎయిడ్స్ నుంచి లేకపోతే ఇంటర్నేషనల్ ఫండ్స్ నుంచి. దానికి మన భారత ప్రభుత్వానికి కూడా కొంత ఇంటర్నేషనల్ గ్రాంట్స్ వస్తాయి. కాకపోతే ముఖ్యంగా మనం నాకో నుంచే చాలా వరకు ఉంటాయి. సో ఈ భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 1992లో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని మొదలుపెట్టింది. ఇప్పుడు దానిలో ఒక నెట్వర్క్ ఉంటుందన్నమాట. ఒక 500-600 ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి దేశం మొత్తం మీద, యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ సెంటర్లు ప్రతి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ హాస్పిటల్స్ లో ఉంటాయి. వాటికి అనుబంధంగా ప్రతి తాలూకాలో 1200 లింక్ ఏఆర్టీ సెంటర్లు, లింక్ ఏఆర్టీ ప్లస్ సెంటర్లు, తాలూకాల్లో మండల హెడ్ క్వార్టర్స్ లో
ఇది దాదాపుగా వీటి ద్వారా మన భారతదేశంలో ఉన్న దాదాపు 14-16 లక్షల మందికి ఉచితంగా ART మందులు అందజేస్తున్నారు. ఇంకొంచెం మందికి 8 లక్షల మందికి కూడా మందులు అందవలసి ఉంది. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా కూడా కొంతమంది ఈ మందులు పొందుతున్నారు, ఒక 3 లక్షల మంది. తెలుగు రాష్ట్రాల్లో మనకి దాదాపుగా 3 లక్షల మందికి ART మందులు దొరుకుతున్నాయి. దీనికి తోడు నెల నెలకి వీళ్ళకి 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. గవర్నమెంట్ పెన్షన్ ఇస్తారు 2,000 రూపాయలు. సో 18 ఎక్సలెన్స్ సెంటర్స్ అని గాంధీ హాస్పిటల్లో ఉంది. పిడియాట్రిక్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మన నీలోఫర్ హాస్పిటల్లో ఉంది. వీళ్ళకి ఇప్పుడు ఈ HIV లో కూడా ఫస్ట్ లైన్ మందులు, సెకండ్ లైన్ మందులు, థర్డ్ లైన్ మందులు అని ఉంటాయి. సో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఒక 60,000 మందికి సెకండ్ లైన్ మందులు ఇలా పంపిణీ చేస్తున్నారు. చిన్న సందేహం, ఇప్పుడు HIV సోకిందని అంటే హాస్పిటల్స్ లో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ ఈ 2,000 రూపాయల పెన్షన్ వస్తుందండి? వస్తుందమ్మా. అంటే వాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్లే వెళ్తారు అని వాళ్ళకి వేరే పెన్షన్లు ఎక్కడ ఉండకుండా ఉండాలేమో మరి. ఓకే. ఇప్పుడు కుటుంబంలో భార్యకి భర్తకి ఉందనుకోండి, వాళ్ళకి నెలకి 2,000 పెన్షన్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడిపోతుంటుంది. అదే కాకుండా వాళ్ళకి ఎక్కడో ఊరి నుంచి హాస్పిటల్ కి ఉస్మానియాకో గాంధీకో రావాలనుకోండి, ఆ ఛార్జీలు కూడా ఇస్తారు. సో ఈ టెస్టింగ్ సెంటర్ల ద్వారా దాదాపుగా ఒక 400-500 460 టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయి ప్రతి చోట గవర్నమెంట్ లో. దాంతో సంవత్సరానికి ఒక 20 లక్షల మందికి CD4 టెస్టులు, ఒక 12-15 లక్షల వైరల్ లోడ్లు కూడా ఉచితంగా చేస్తారు. వైరల్ లోడ్ టెస్ట్ బయట 4,000-5,000 అవుతుంది. సో వీటి నిమిత్తం మన భారత ప్రభుత్వం కొన్ని వేల కోట్లు, అంటే 2-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటుంది. అదేమ్మా దీని సంగతి. డాక్టర్ గారు, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు సైంటిస్టులు, ఫార్మా కంపెనీల కృషితో HIVకి మందు కూడా అందుబాటులోకి వచ్చింది HIV రోగులకని. కానీ మందులు అయితే అందుబాటులోకి వచ్చాయి, కానీ ఇంతవరకు వ్యాక్సిన్ అనేది ఇంకా మన సైంటిస్టులు ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇంకా రీసెర్చ్ స్టేజ్ లోనే అది ఉంది. దీనికి కారణం ఏంటంటారు? వ్యాక్సిన్ రాకపోవడానికి, ఇంకా కనిపెట్టకపోవడానికి ఇంకా ఎక్కడ లోపం అని అనుకుంటున్నారు? ఇప్పుడు వ్యాక్సిన్ అన్ని జబ్బులకి, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ అయితే వచ్చిందనుకోండి, ఇప్పుడు కొన్ని వ్యాక్సిన్లు, టైఫాయిడ్ వ్యాక్సిన్లు, అవన్నీ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పట్టింది. యాక్చువల్ గా 40 సంవత్సరాల క్రితం ఎయిడ్స్ వైరస్ కనుక్కున్నారు. అప్పుడు ఏమనుకున్నారంటే కోవిడ్ లాగా 2 ఏళ్లలో వ్యాక్సిన్ వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఎయిడ్స్ కి వ్యాక్సిన్ రాలేదు. సో ఇప్పుడు కూడా వ్యాక్సిన్ ఉత్పత్తి ఈ శాస్త్రవేత్తలకు పెను సవాలుగానే ఉంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు HIV వైరస్, ఈ కోవిడ్ వైరస్ ఒక్కొక్క వైరస్ ఒక్కొక్కలా ఉంటాయి. సో అసలు ఒక క్లాసికల్ వ్యాక్సిన్ తయారు చేయాలంటే కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఏంటంటే ఒక న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చి రోగి టోటల్ గా రికవర్ అవ్వాలన్నమాట. సో ఆ ప్రాసెస్ మీద ఆధారపడే వ్యాక్సిన్ తయారు చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ మనకి కోవిడ్ వచ్చింది, మనం ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఆయన తగ్గిపోతుంది. అట్లా HIV వచ్చింది, తగ్గదు, ఇంకా జీవితాంతం ఉండిపోతుంది. అట్లాగే హెపటైటిస్ B వచ్చింది, జీవితాంతం ఉండిపోతుంది. సో HIV ఇన్ఫెక్షన్ వచ్చి, ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చి HIV వైరస్ క్లియర్ అయిపోయింది అనేది ప్రపంచంలో ఒక్కడికి కూడా జరగలే ఇంతవరకు. సో రెండో కారణం ఏంటంటే ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే దానికి జన్యు పదార్థం ఉంటాయన్నమాట, RNA వైరస్లని, DNA. HIV RNA వైరస్. సో ఈ RNA వైరస్ ఏమవుతుందంటే రోగి ఆ CD4 కణాల్లోకి వెళ్ళిపోయి ఆ DNA తో మెర్జ్ అయిపోద్ది, ఇంటిగ్రేట్ అయిపోద్ది. అప్పుడు ఆ ఇంటిగ్రేట్ అయిపోవడం వల్ల ఈ రోగ నిరోధక శక్తి పరిధి నుంచి వైరస్ తెలివిగా తప్పించుకుని హోస్ట్ సెల్ వాడుకుని వృద్ధి చెందుతుంటుంది. ఇక మన రోగ నిరోధక శక్తి కంట్రోల్ లేకపోయేటప్పటికి మనం దానికి వ్యాక్సిన్ తయారు చేయలేకపోతున్నాం. సో ఈ వైరస్ లో వస్తున్నట్టు డిఫరెంట్ స్ట్రెయిన్స్, డిఫరెంట్ వెరైటీస్ అట్లా వస్తున్నట్టు దీన్ని కూడా రకరకాల టైప్స్, HIV1, HIV2, మళ్ళీ అందులో సబ్ టైప్స్, సబ్ టైప్ B, సబ్ టైప్ C, మళ్ళీ అందులో జెనెటిక్ స్ట్రక్చర్ ఫిక్స్డ్ గా ఉండక మాటికి మ్యూటేట్ అయిపోవడం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ కోవిడ్ లో రకరకాలు వస్తున్నాయి, వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనుకుంటున్నారు కదా. అట్లాగే ఎయిడ్స్ కూడా, ఎయిడ్స్ ఇంకా రకరకాల స్ట్రెయిన్స్, టైప్స్ ఉండడం వల్ల అదొక ప్రాబ్లం వ్యాక్సిన్ రాకపోవడానికి. ఆ తర్వాత ఈ కిల్డ్ వ్యాక్సిన్స్ ఏమో ఇమ్యూన్ రెస్పాన్స్ ని ప్రేరేపించడం. ఈ లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్ ఇస్తే మళ్ళీ వైరస్ తో రియాక్టివేట్ అయ్యి మళ్ళీ వైరస్ జబ్బు వస్తుంది అని మనం లైవ్ వ్యాక్సిన్స్ వాడట్లా ఇప్పుడు. సో ఇవి ఒక సేఫ్టీ కన్సర్న్స్. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చేయడానికి ల్యాబొరేటరీలో ఒక యానిమల్ మోడల్స్ ఇలా ఎన్నో కారణాలు వ్యాక్సిన్ రాలేకపోవడానికి. ఈ వ్యాక్సిన్ కి ఎన్నో ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. అన్ని ప్రయత్నాలు
phase 1, phase 2 ట్రయల్స్ దాకా వచ్చి ఆగిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాక్సిన్ తయారు చేసే ప్రయత్నాలు లేట్ స్టేజ్ లో ఉన్నాయంటున్నారు. కానీ ఈ వ్యాక్సిన్ ఫలితాలు ప్రయత్నించడానికి ఒక్కొక్కసారి చాలా సమయం పట్టొచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, టైఫాయిడ్ వ్యాక్సిన్ తయారు చేయడానికి 100 సంవత్సరాలు పట్టిందంట. గోరింత దగ్గు వ్యాక్సిన్ తయారు చేయడానికి 80 సంవత్సరాలు పట్టింది, 89 సంవత్సరాలు. పోలియో, మీజిల్స్ వ్యాక్సిన్ ఇవన్నీ తయారు చేయడానికి 45 సంవత్సరాలు. మనకి లక్కీగా కోవిడ్ వ్యాక్సిన్ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వచ్చింది, కానీ అన్ని అట్లా రాలా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలంతా కోవిడ్ మీద పట్టారు కాబట్టి వచ్చింది. అట్లాగే ఎయిడ్స్ మీద పడితే వస్తుందేమో. పడాలనే కోరుకుందాం సార్ మనం. సార్, ఇప్పుడు హెచ్ఐవికి మందు వచ్చింది అని మందు వచ్చిన తర్వాత అసలు ఈ రోగుల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, అలాగే వారి జీవిత కాలం మీద ఈ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుంది? అదేనమ్మా, ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుందంటే ఎయిడ్స్ కు సంబంధించిన సమీకరణాలన్నీ త్వరితగతిన మారిపోతున్నాయి. ఇది మామూలుగా అందరికి రక్తపోటు, డయాబెటీస్, ఈ ఆస్తమా ఇలా ఎట్లా ఇవన్నీ ఏంటంటే పోవు. సో మనం మందులు వేసుకుంటే కంట్రోల్ అవుతాయి. ఇలా ఆస్తమా, రక్తపోటు అంటే హై బీపీ, డయాబెటీస్ లాగే ఈ హెచ్ఐవి కూడా ఒక దీర్ఘకాలిక వ్యాధిగానే ఇప్పుడు మనం పరిగణిస్తున్నాం అనమాట. కానీ దీన్ని తొలి దశల్లోనే గుర్తించి వెంటనే మనం కన్ఫర్మ్ చేసి రోగ నిర్ధారణ చేసి వెంటనే ఏఆర్టీ చికిత్స మొదలుపెట్టి క్రమం తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడితే అసలు ఇది ప్రాణాంతకమైన వ్యాధి కానే కాదు, అసలు ఒక వ్యాధే కాదు, ఇది చంపేది. ఆ మందు వేసుకుంటే ఏదో రోజుకు మందు మింగేస్తే జీవితాంతం మిగిలిన వాళ్ళు ఎట్లా బతుకుతారో అట్లా బతికేయచ్చు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అసలు తగ్గనే తగ్గదు. తగ్గనే అంటే రిలేటివ్ గా తగ్గదు. సో ప్రస్తుత కాలంలో ప్రజెంట్ గా మన భారతదేశంలో ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి సగటు 70-72 సంవత్సరాలుగా ఉందనుకుందాం. ఈ తొలి దశల్లోనే దీన్ని కూడా గుర్తించి ఏఆర్వి మందులు క్రమంగా వాడితే ఈ మోరల్లెస్ అంతే హెచ్ఐవి సోకిన వ్యక్తి సగటాయుర్దాయం కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. డాక్టర్ గారు, చివరి ప్రశ్న. ఇప్పుడు మన సమాజంలో హెచ్ఐవి వ్యాధి ప్రబలకుండా, కొత్తగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇంకా ప్రభుత్వ పరంగా ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఫ్యూచర్ లో ఇది రాకుండా ఉండాలి, దీన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఏం చేయాలి? మీరేం సూచనలు చేస్తారు దీని మీద? ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటేనమ్మా టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్న కోవిడ్ లో కూడా తప్పు ఏంటంటే వ్యాక్సిన్ తయారీ, ఆ వైరస్ ని ఆపేది అట్లా కాదు. వైరస్ ని పట్టుకుని ఏలాడడం కన్నా ఆ వైరస్ ఎవరెవరిని ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళని టార్గెట్ చేస్తే అసలు ప్రాబ్లం తగ్గిపోతుంది. అది జస్ట్ బేసిక్ ప్రిన్సిపల్. అంటే కీ పాపులేషన్స్ ని, బ్రిడ్జ్ పాపులేషన్స్ ని టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ అంటే వాళ్ళని పట్టుకోవాలి ముందు. వాళ్ళ ద్వారా వ్యాధి వాళ్ళని ఎక్కడికక్కడ ఐసోలేట్ చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళ కేర్ తీసుకుంటే ఇంకా మిగిలిన వాళ్ళకి రాదు. సో టార్గెటెడ్ పాపులేషన్స్ ని, కీ పాపులేషన్స్ ని టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ద్వారా ఈ వ్యాధి నివారణ దిశగా వాళ్ళని చైతన్యవంతం చేసి వాళ్ళలో క్రమశిక్షణని, నైతిక విలువల్ని పెంపొందింపచేయాలి. అంటే వాళ్ళలో కాండం వాడకాన్ని ప్రోత్సహించాలి. అరే బాబు, మీ దగ్గర నుంచి వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇంకొకరికి ఆపాదించొద్దు అని వాళ్ళల్లో కూడా చిత్తశుద్ధి ఉండాలి, వేరే వాళ్ళకి అందించొద్దు అని. సో ఇదే యాక్చువల్ గా హెచ్ఐవి వ్యాప్తి నిరోధించడానికి సరైన మందు. ఇంకోటి మన సాధారణ ప్రజానికం కూడా ఏం తెలుసుకోవాలంటే ఈ కీ పాపులేషన్ తో ఈ సంపర్కం, లైంగిక సంపర్కం చేస్తే హెచ్ఐవి వచ్చే రిస్క్ 30 రెట్లు ఎక్కువ అని అందరూ తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి దేనికైనా కూడా ఆత్మరక్షణ చర్యలే హెచ్ఐవితో పోరాటానికి మన దగ్గర ఉన్న శక్తివంతమైన ఆయుధాలే గాని ఆ మందు వేద్దాం, ఈ మందు వేద్దాం అనడం కన్నా ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్ యాక్షన్స్ అన్నమాట, ఆత్మరక్షణ చర్యలే మనం దీన్ని గుర్తించాలి. హెచ్ఐవి పోరాటానికి మన దగ్గర ఉన్నటువంటి బలమైన ఆయుధాలు. ప్రతి వ్యక్తి కూడా మనం సాధ్యమైనంత వరకు ఒకే వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవాలి. అంటే వివాహేతర సంబంధాలు మానుకోవాలి. సుఖ వ్యాధులు ఉన్న వారితో సంపర్కం చేస్తే హెచ్ఐవి సోకే ప్రమాదం దాదాపుగా 8 నుంచి 10 రెట్లు ఎక్కువ ఉంటుందని తెలుసుకోవాలి. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు సత్యనారాయణ గారు. హెచ్ఐవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటనే విషయాలు మా శ్రోతలతో చాలా చక్కగా పంచుకున్నారండి. మీ అమూల్యమైన సమయాన్ని మా స్టూడియోకి వెచ్చిస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం.